హాయ్ రా మామ. హాయ్ రా, నువ్వు బైక్ పెట్టేసి వస్తాను. సరే. చెప్పరా మామ. ఏరా రమ్మన్నా? బైక్ కోసం రా. ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? అవునరా, ఇంకా రాలేదు, వస్తానన్నదిరా. మీ లవర్ ఎప్పుడైతే టైంకి వచ్చింది కనుక. అవునరా, సర్లే కానీ మూవీస్ని చూసావరా? గబ్బర్ సింగ్ చూశాను. గబ్బర్ సింగ్ బాగుంది కదరా? పవన్ కళ్యాణ్ ఏం చేశారా? పవర్ స్టారా మజాకా? బాగుందిరా. అందులో శృత్యాసన లంగావాణిలో ఉంటే ఎంత బాగుంటుందిరా. అదేవిధంగా మన ఎవరు కూడా లంగావాణిలో వస్తే చాలా బాగుంటుంది కదరా. బాగుండడం ఏంట్రా, చూడరా నడుచుకుంటా. ఏవి ఎంత లేట్గా వచ్చావు? మనోడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. మీరంటే అబ్బాయిలు బాబు, ఎలాగైనా వచ్చేస్తారు. మేము అమ్మాయిలు. ఆపు, ఉంటాను రా. ఓకే, ఎంజాయ్.
ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? పార్క్కి వెళ్దాం. చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా నీకు ఎవడరా లైసెన్స్ ఇచ్చాడు? అసలు నీకు డ్రైవింగ్ వచ్చినా? నీకు లైసెన్స్ లేదనుకున్నాడు. నీకే కాదురా, గవర్నమెంట్ నాకు ఇచ్చాడు. అగో అగో నల్లగుండా కనుక నల్ల లైసెన్స్ ఇచ్చాడు. నేను తెల్లగుండా ఎలాగుండా కాదురా, లైసెన్స్ ఇచ్చారా లేదు కాదు. నల్లగుండా కనుక కళ్ళు గుడ్డుతో గుద్దేశావు. కొనరా కేజీ 20 రూపాయలు కొన. తప్ప తప్ప నువ్వు నల్ల లైసెన్స్ అమ్మరే భూమి పుట్టక ముందు పుట్ట ఇది లైసెన్సేనా? నాకు కొర్రే లైసెన్స్ కొర్రే 4 రోజులు ఇచ్చారే.
అది లైసెన్సా? డబ్బులెట్టు కొనేసి నువ్వు కొనేసి వేలు చూపించావనుకో వేలు తీసేస్తాను తెలుసా? తొక్క తీసేస్తాను. నువ్వేట్రా తీసేది? తొక్క నువ్వేడు తీసేది? నువ్వేరా ఈ అక్వేరియంలో చేపలు పెట్టుకునే ముష్టినేయాలా? సముద్రంలో కప్పలు పెట్టే వేస్ట్ నాయాల. నువ్వేరా కుక్క వెంట పడినా సరే పరిగెట్టకుండా సిమ్మి పారేసిన తింగరనేయాలా? వాడేసిన బ్లేడ్ ముక్కల్ని ఇనప సామాన్లు అమ్ముకున్న అక్కు పక్షి నాయాల. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? మీ తిట్లు బాగున్నాయన్నా, రాసుకోవచ్చా? చాలా బాగున్నాయి, రాసుకోవచ్చా? ఇద్దరు సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నావా? తిట్లు బాగున్నాయి అంటే నువ్వు తిట్లు బాగున్నాయి అంటే నువ్వు తిట్లు బాగున్నాయి అంటే అందుకే రాసుకున్నాను. వినడానికి బాగుంటే సరే తప్ప ఇప్పుడు చెప్పరా? చెప్పు నీ గొప్ప పేరు చెప్పరు బాబు. నా గొప్ప పేరు నీకు నీ గొప్ప పేరు చెప్పు. ఏమనుకున్నారు నువ్వు నా గురించి? తిట్లు రాసుకోవచ్చా? నువ్వే నువ్వు మమ్మల్ని చంపేస్తావు నువ్వు. అన్నా సీరియస్ గా డిస్కషన్ తిట్లు అవుతుందా? నచ్చాయన్నా. యాక్సిడెంట్ అయిందా? సీరియల్ లోనూ ఉన్నావా? మీరు మధ్యలో నువ్వే వాడుకుంటాం అన్న. ఆ విషయం తెలుసురా నీకు? ఎప్పుడో భూమి పడుకుంది లైసెన్స్ కట్టుకొచ్చి రాంగ్ రూట్ వచ్చాడు ఇద్దరు బాధ కానీ రాసుకుంటే రాసుకుందాం కదా. మధ్య మమ్మల్ని డిస్టర్బ్ చేయక. సరే అన్న, ఇద్దరు తిట్టుకోండి, రాసుకోరా బాబు నువ్వు. రాసుకుంటాను. రాసుకోరా బాబు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు మాట్లాడు. అర్ధరాత్రి అరుగు మీద కూర్చొని చుక్కలు లెక్కెట్టుకుని వెర్రినాయాల. ఎందుకని అలా కొట్టు? నువ్వేరా తిని పారేసిన విస్తరాకులు కడిగి అమ్మిసుకున్న కక్కుర్తనేయాలి. నువ్వు ఎందుకని అలా కొట్టు? తిట్లే కాదురా, ఇవి కూడా నేర్చుకో. నువ్వు కొడితే నీ కొట్టలేనా? నువ్వు కొడితే కొట్టలేనా? అంటే నువ్వు కొడితే వంగుంటాడు కానీ నేను కొడితే వంగుడా? నువ్వు కొడితే నేను కొట్టలేనా? అంటే నువ్వు కొడితే కాసాడు కానీ నేను కొడితే కాలేనా? నేను ఎక్కువరా, ఒక్కసారి నించోరా. ఆపండ్రా, మీ వాళ్ళు కొట్టడం నేర్చుకున్నాను, చూపించమంటారా? చూపించాలా? చూసుకోండి. చూడు రాయ్ తీయండి, బండి తీయండి. వేరా ఇంకా ఎక్కడ ఉన్నావు? వెళ్ళకుంటానా? రాయ్ ఇంకొకసారి రోడ్ల మీద బండి ఆపి తిట్టుకున్నారా మీ ఇద్దరికి మడతారాయ్. ఈ టైంలో వాడు ఏం చేస్తున్నాడు? హలో సిద్ధు. చెప్పు. ఏం సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాడు రా. నిజమా? అయినా నేను కనిపించినప్పుడు నన్ను పట్టించుకోగాని అలాంటిది నా గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను నమ్మాలా? నేను అలా అంటానే కానీ నువ్వంటే చాలా ఇష్టమే నాకు. అబ్బో. సరే సరే ఉంటాను, బాయ్. సిద్ధు పెట్టేశాడు. వీడు అర్థం కాదు. హలో, ఏమండి ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా? లేదు, ఎందుకలా అడుగుతున్నారు? ఏమీ లేదండి, మీరు అచ్చం కాజల్ చెల్లెల్లా ఉన్నారు, మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్స్, కానీ నా పేరు పవిత్ర, ఈ పక్క వీధే మాది. నా పేరు సిద్ధు అండి. మీరు ఏ కళ చదువుతున్నారు? ఇక్కడే ఏయులో చదువుతున్నాను. సరేనండి, నాకు పనుంది, తర్వాత కలుద్దామే. ఎప్పుడు?
ఆ, అదే కలుద్దామన్నారు కదా, ఎప్పుడు కలుద్దామని. ఆ, అది అదేమిటండి, ఈ రోజు నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఇంకా ఆలోచిస్తారేటండి? అయితే రేపు సాయంత్రం కలుద్దామా? సరేనండి, బస్ స్టాప్లో కలుద్దామా? సరేనండి, బాయ్. ఓకే బాయ్. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? ఏంటి ఇంత లేట్గా వచ్చావు? సారీ, చిన్న పని ఉండి లేట్ అయింది. పద. మనసే గువై ఎగిసే నమ్మో చెలిని మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు హలో సిద్ధు, చెప్పు. ఏంట్రా ఇంతసేపు ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది? లేదు, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండా లేకపోతే ఇంకా ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నావా? అమ్మాయితోనా? నేను నీతోనే వేగలేకపోతున్నాను, మళ్ళీ ఇంకొక అమ్మాయా? లేదు, ఏదో సరదాగానా. నాకు నీ మీద నమ్మకం ఉందిరా. అమ్మయ్యా, దీనికి ఏమన్నా రాలేదు కదా. సిద్ధు కవ్య చెప్పు. ఏం మాట్లాడలేదు. అంటే అమ్మ పిలుస్తుంది, ఉంటానే. బాయ్ కావ్య. సరే, తర్వాత ఫోన్ చేయి. బాయ్ బాయ్. హలో. హలో పవిత్ర, చెప్పండి సార్. ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామని, కలుద్దామని. సిద్ధు, మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. మరలా నీతో మాట్లాడుతానే. బాయ్ డార్లింగ్. ఓకే బాయ్. హలో. హాయ్ రాజేష్, చెప్పు. హలో,
ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? బిజీ వస్తుంది. మా అక్కతో మాట్లాడుతున్నాను. అయినా నేను చెప్పింది ఏం చేసావు? నాకా? ఏం చెప్పావు? అదే నా కాలేజ్ ఫీజు 5000 కావాలని చెప్పానుగా. మర్చిపోయాను రా. 2 వీక్స్ తర్వాత సెట్ చేస్తానే. అంత టైమా? నాకు అర్జెంటుగా కావాలి, లేదంటే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు. అలాగే ట్రై చేస్తాను రా. ఎందుకంటే 2 వారాల తర్వాత మా డాడీ 50,000 బ్యాంకులో వేస్తారు. అప్పుడు ఇస్తాను రా. ఓకే బాయ్. Excuse me, boss. You have a text message. పవిత్ర, మీ డాడీతో మాట్లాడేసావా? మాట్లాడేశాను. ఏమలా ఉన్నావు? ఏమీ లేదు, కాలేజ్ ఫీజు కట్టాలి అర్జెంటుగా. 5000 కావాలి. డాడీని అడిగితే ఇంకా సాలరీ రాలేదు, వచ్చాక ఇస్తానని చెప్పారు. నేను 5000 కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. సరే, నన్ను ఇవ్వమంటావా? నువ్వా? మరలా మీకెందుకు ఇబ్బంది? సిద్ధు, అరే సిద్ధు. అమ్మా, ఏమ్మా పిలిచావు? డబ్బులు అడిగావు కదరా కాలేజ్ ఫీజు కట్టడం కోసమని. 3000 కాలేజ్ ఫీజు కట్టేసి 2000 నాకు మెడిసిన్ తీసుకొనిరా. సరేనా? వెళ్ళు. దానికేముందిలే, మీ నాన్నగారు శాలరీ రాగానే ఎద్దువుగాలే. సరే, అలాగైతే తీసుకుంటాను. రేపు పార్క్లో కలుసుకుందామా? సరే, రేపు సాయంత్రం కలుద్దాం. బాయ్ డార్లింగ్. బాయ్. మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసా. హలో సిద్ధు. హలో, ఎవరమ్మా? ఆంటీ, నా పేరు కావ్య. నేను సిద్ధు ఫ్రెండ్ని. కలుద్దామని అన్నాడు. సరేనమ్మా, సిద్ధు ఇంటి దగ్గర ఉంటాడు, ఇంటికి రా కావ్య. అలాగేనంటీ. మా ఇల్లు నీకు తెలుసా కావ్య? తెలుసా ఆంటీ. సరేనమ్మా, ఉంటాను. ఓకే అండి, బాయ్. సిద్ధు, అరే సిద్ధు. అమ్మా, కావ్య అంట్రా ఫోన్ చేసింది, కలుస్తానన్నావంట కదా, అందుకే ఇంటికి రమ్మను. ఇంటికి రమ్మన్నావా? ఎందుకు రమ్మన్నావమ్మా? హలో, 10 minutes వచ్చేస్తాను. క్లైమేట్ ఏముంది మామ, ఈ టైంలో పోరుంటే మామ. బోరా ఎదరా బోరా. పోరు వస్తుందిరా, చూడరా. ఓరి ఎక్కడరా మామ?
है मामा देखो। అవునా మామా अच्छी है बहुत अच्छी है मामा। ఫిగర్ చూడరా ఎంత బాగుందో. ఎట్ట మంచి పూత మీద ఉందిరా. ఎలాగైనా గుసగుస అనిపించాలిరా. గుసగుస ఏంట్రా? భయ్యా పోరి రా భయ్యా. ఏంటి ఎదలు నా ఎంట పడ్డారు? కొంపదీసి నేను అమ్మాయి అనుకుని నేను టెంప్ట్ అయిపోయారేటి ఎదలు. ఎర్రసేర కనపడితే చాలు కుక్కలా ఎంట పడిపోతారు. చిచిది సచ్చిన వాళ్ళారా. ఎవరా మీరు దారి గడ్డగా నించున్నారు? తప్పుకోండి, గుడికి వెళ్ళాలి. ఎవరైతే నీకెందుకే, నిన్ను రేప్ చేస్తాం. కమాన్ గుసగుస. ఏంటి రేపా? అయితే నేను జంప్. గుసగుస ఇప్పుడు గుసగొట్టేస్తా. నేను వస్తున్నాను రే. ఆగండి రే అండ్రా. మాన్ గుసగుస గుసగుస. మా ఇద్దరు సచ్చిన వాళ్ళారా ఏట్రా కుక్కలాగా ఎంట పడ్డారు. ఫస్ట్ టైం యాస వేసుకుని ఎక్కడికి పోతావే గుసగుస. అర్థం కాదురా బాబు, మగోనరా బాబు. అయిపోతావు అయిపోతావు. అంత ఎదవల్లో కనిపిస్తున్నామే. చీర కట్టుకుంటే అమ్మాయి, ప్యాంట్ వేసుకుంటే అబ్బాయి. ఆ మాత్రం మాకు తెలీదు. కమాన్ గుసగుస. మీ అమ్మ కడుపు మాడ. ఒరే నేను ఆడదాను కాదురా, మగోనరా. కావాలంటే చూడండి రా. అంటే వెకి తీస్తే అమ్మాయి అయిపోతావా? ఒరే అబ్బాయికి అమ్మాయికి మేడకు కూడా తేడా తెలియకుండా తాగిసారా మీ జిమ్మడిపోను చచ్చిన వాళ్ళారా. ఏది ఏమైనా ఈరోజు అవ్వాల్సిందే. వదలా తాగబోసి వచ్చిన వాళ్ళారా, వదిలేయండి రా. లోన్ కూడా ఏమి వేసుకోలేదు. అయితే మన పని సులువు అవుతుంది. దేవుడా, మా జూన్లో జీతాలు తక్కువని మాడావేసం వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డాను దేవుడా. కానీ మొదటి రోజే తాగుబోసి వచ్చిన నా వెనకాల ఎంటబడేలా చేసి నా జాబు గురించి ఏదో నాకు చూపించావు దేవుడా. దేవుడా కొంచెం శక్తిని ఇస్తే ఈ ఎదవల నుంచి నేను రక్షించుకొని నా ఉద్యోగం నేను చేసుకుంటాను తండ్రి. తాగుబోసి చూడండి చూసారు కదా చెప్పిన వినర్రా. మీకు బుద్ధి రాదురా. అమ్మయ్యా ఈ గండం కొట్టెక్కిందిరా బాబు. బతుకుంటా శుభ్రంగా నా జాబ్ నేను చేసుకుంటా. రే ఇక్కడికి రా. బయటకు వెళ్తానమ్మా, 10 minutes వచ్చేస్తాను. మరి అమ్మాయిని రమ్మన్నావు? వచ్చేస్తానమ్మా, వస్తే నువ్వు మాట్లాడమ్మా. ఒరే వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకురారా. సరేనమ్మా.
ఆంటీ కావ్యని. రా అమ్మా. కూర్చో అమ్మా. సిద్ధు లేడా ఆంటీ? ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా మెడిసిన్ తీసుకురావడానికి. సరే ఆంటీ, నేను తర్వాత వస్తాను. కూర్చోమ్మా, టీ తీసుకొస్తాను. ఆంటీ 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 ఏమైందండి? ఆంటీ ఏమైందండి? ఆంటీ ఏమైందండి? ఆంటీ 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 ఏమైందండి? ఆంటీ టెన్షన్ పట్టుకుని ఆంటీ, టెన్షన్ పట్టుకుని ఆంటీ. బాగా నొప్పిగా ఉంది. ఫోన్ ఎత్తట్లేదు ఆంటీ. మళ్ళీ చేయమ్మా, మళ్ళీ చేయి. చేస్తాను ఆంటీ. ఫోన్ అయినా ఎత్తట్లేదు ఆంటీ. మీరు కంగారు పడకండి ఆంటీ, ఫోన్ చేస్తాను. హలో వినోద్, సిద్ధు వాళ్ళ అమ్మకి చాలా సీరియస్గా ఉందిరా. త్వరగా ఇంటికి రా వినోద్. మెడిసిన్స్కి వెళ్ళి ఇంకా రాలేదురా. నువ్వు త్వరగా రా వినోద్. ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ. పవిత్ర, నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు నన్ను ప్రేమించడం నాకు వరం. స్వప్నంలోకి నుంచి దిగి వచ్చిన దేవతరా నువ్వు. ఐ లవ్ యూ రా. సిద్ధు ఆంటీ 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 ఏమైందండి? ఆంటీ ఆంటీ లెగండి ఆంటీ. ఆంటీ లెగండి ఆంటీ. ఆంటీ కావ్య సిద్ధలం చనిపోయిందిరా. ఆంటీ 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 లెగండి ఆంటీ. ఆంటీ లెగండి ఆంటీ. ఆంటీ లేకండి ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. పవిత్ర వెళ్దామా? మనీ ఇస్తానన్నావుగా. డాడీ ఇవ్వగానే నీకు ఇచ్చేస్తానే. అలాగే, నీకు ఇప్పుడు వీలుంటే అప్పుడు ఇద్దుగా లేరా? వెళ్దామా? సరే పద. హే రారా, మీ అమ్మ చనిపోయింది చూడరా. నీ వల్లరా మీ అమ్మ చనిపోయింది. ఆంటీ రే, అమ్మ మెడిసిన్ కొని పంపిస్తే అమ్మాయిలతో తిరుగుతావురా? నువ్వు ఒక మనిషివేనరా? నాకు చాలా మంది అమ్మాయిలు చెప్పారురా నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు అని. కానీ నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో వాటిని నమ్మలేదురా నేను. అయినా అమ్మనే మోసం చేసిన నన్ను మోసం చేయడం ఎంతరా? ఛీ, నీ ముఖం చూడాలంటే సిగ్గుగా ఉంది. మళ్ళీ జీవితంలో నీ ముఖం చూడరా. రే, ఇప్పుడు వరకు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి పొంగిపోయాను రా. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ అని పలకడానికే సిగ్గుగా ఉందిరా.
ఎందుకురా ఎలా చేసావు? పోరా. ఎవరు చేస్తున్నారు ఫోన్? కస్టమర్ కేర్లే. వెళ్దామా? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. సిద్ధు 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 డోర్ తీ సిద్ధు. సిద్ధు సిద్ధు సిద్ధు. హలో అంబులెన్స్.
డాక్టర్ గారు మా వాడిని ఎలాగైనా మీరే బతికించాలండి. మా ప్రయత్నం మేము చేస్తాం. హలో డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. డాక్టర్ గారు మా వాడికి ఏమైంది? పర్వాలేదా? పర్వాలేదు, విషం తీస్తాం. బట్ హీ ఈజ్ ఇన్ కోమా. కోమానా? కావ్య కావ్య సిద్ధు విషం తాగేశాడు. కావ్య రా కావ్య, హాస్పిటల్కి వెళ్దాం. నేను నువ్వేలు. అమ్మని దూరం చేసుకున్న సిద్ధుకి ఈ టైంలో మనం దగ్గర ఉండకపోతే ఎవరు చూస్తారు కావ్య? ఎవరు వెళ్ళిపోతే నాకెందుకు, నేను రాను. కావ్య, ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తాడు. అదే కారణంగా చేసుకొని సిద్ధుని వదిలేయడం తప్పు కావ్య. కావ్య, నువ్వు సిద్ధు లేకుండా బ్రతకగలవా? సిద్ధుని కాదని మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోగలవా? నీ మనసులో ఇంకొకరిని ఊహించుకోగలవా? నాకు తెలుసు కావ్య, సిద్ధు నువ్వు ఎంతగా ప్రేమించావు. కావ్య, సిద్ధు తప్పు చేసి నువ్వు అదే తప్పు చేయొద్దు కావ్య. రా కావ్య, వెళ్దాం. సరిపద వెళ్దాం. మీరేనా సిద్ధు ఫ్రెండ్? అవునండి. మీరు? నేను సిద్ధు ఫ్రెండ్. ఏం జరిగింది? ఏం జరిగింది ఏమో, డోర్ శబ్దం రావడంతో అనుమానం వచ్చి పైకి వెళ్ళి చూశాను. ఇంతలో సిద్ధు పురుగు మందు తాగి పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. డాక్టర్ గారు విషం మొత్తం కక్కిస్తారు. కానీ ఏం జరిగింది సిద్ధుకి? ఏమీ కాలేదు, కానీ కొమ్మలోకి వెళ్ళిపోయాడు. సిద్ధు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. సిద్ధు 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 లేగు సిద్ధు 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 లేగు సిద్ధు 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 లేగు సిద్ధు సిద్ధు. డాక్టర్ 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 కోమాలో ఉన్న పేషెంట్ ఇప్పుడే బయటకు వచ్చాడు డాక్టర్. నేను వస్తాను, నువ్వు పద. సరే సార్. కావ్య, మన సిద్ధు కోమా నుంచి బయటకు వచ్చాడు. ఏంటి? సిద్ధు కోమా నుంచి బయటకు వచ్చాడా? పద వెళ్దాం. డాక్టర్ గారు, కోమాలోంచి బయటకు వచ్చాడు. ఏదో బాధలో ఉన్నాడు. అందుకే మొత్తం ఇంజెక్షన్ ఇచ్చాను. ఒక 10 నిమిషాల్లో తెలివి వస్తుంది.
నేను ఇక్కడే ఉన్నాను సిద్ధు. కావ్య కావ్య నన్ను క్షమించు. నేను నిన్ను ఎప్పుడు వదిలిపోను. ప్రామిస్ కావ్య. సృష్టిలోని తీయని పదం అమ్మ. దేవుడు విధించిన కమ్మన బంధం అమ్మ. ప్రాణం పోయే స్థితిలో మరొక ప్రాణికి జన్మనిచ్చే దేవత అమ్మ. మనిషికి తప్ప దేవుడికి కూడా లేని వరం అమ్మ. ప్రేమ విఫలమైతే జీవితం లేనట్టు, చావే పరిష్కారం అన్నట్లు మరణిస్తున్నారు. దేనిలోనైనా గెలుపు ఓటంలో ప్రతి ఒక్కరికి సహజం. ఓటమి పొందినాడు నిరాశ చెందకు. ఎక్కడైతే నిన్ను హేళన చేస్తారో, ఎక్కడైతే నిన్ను మోసం చేస్తారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడ నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. ఓడినాడు నిన్ను చూసి నవ్విన వారే గెలిచిన నాడు నీకు జయజయలు పలుకుతారు. ప్రేమ అనేది ఒక తీయని అనుభూతి. దానిలో ఉన్న ప్రేమను ఆహ్లాదించండి. విఫలమైన నాడు చావును వెతుక్కోకండి. ప్రేమ లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే జీవితం కాదు. అలాంటి ప్రేమ కోసం చనిపోవడం నేరం. చనిపోయే ముందు ఒక్కసారి మనల్ని కన్నీపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇట్లు మహాలక్ష్మి నాయుడు, మారిశెట్టి.